హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే శ్రీలంకతో చెలిమికి కొత్త వారధి అని చెప్పేసి ఈరోజు మనకి శ్రీలంక భారతదేశం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకుంటూ శ్రీలంకకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి, సో మనకి విక్రమసింఘే గారు రావడం జరిగింది అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసామండి. సో ఇతనేనండి, సో మనకి రనిల్ విక్రమసింఘే అని చెప్పేసి అంటాం. ఇతను శ్రీలంక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇతను 2022 జూలైలో సో శ్రీలంకకు ప్రెసిడెంట్ అవడం జరిగిందండి. సో అప్పటి నుంచి ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగిందండి మన భారతదేశానికి. నిన్నటి కరెంట్ అఫైర్స్లో మన భారతదేశానికి వచ్చారని చెప్పేసి నరేంద్ర మోదీ గారితో, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారితో కూడా మీట్ అవుతారని చెప్పేసి కొన్ని ఎంఓయూస్, కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, కొన్ని ఒప్పందాలు కూడా జరుపుకుంటారు. సో అవి జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఒప్పందాలు ఏ భాగంలో జరుపుకున్నారు, ఏ అంశాల మీద జరుపుకున్నారు, ఏంటి రేపు వస్తుంది డేటా అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. సో ఈ రోజు అనేవి శ్రీలంక భారతదేశం అనేవి 5 ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒప్పందాలు ఏంటివో కూడా మనం గుర్తుంచుకోవాలి. దానితో పాటుగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి ఒక ప్రాంతం మధ్య ఒక ఓడని కూడా నడపాలి, అంటే ఒక బోటును కూడా నడపాలి అని చెప్పేసి ఇరు దేశాలు నిశ్చయించాయి. వీటితో పాటుగా యూపీఐ సేవలు అండి, సో మనకి యూపీఐ సేవలను కూడా శ్రీలంకకు భారతదేశము ఈ రెండు కూడా యూపీఐ సేవల మీద కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో వీటితో పాటుగా వీళ్ళు ఒక విజన్ డాక్యుమెంటరీ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఒక దాన్ని రిలీజ్ చేశారు. ఆ విజన్ డాక్యుమెంట్లో ఏ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. ఇలాంటివన్నీ చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులండి, సో మనకి ఈ యొక్క తమిళులు శ్రీలంకలో అడుగుపెట్టి 200 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వీరి కోసం 75 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ గారు ప్రకటించారండి. సో అంటే ఆ ప్రాజెక్టులను మోదీ గారు ప్రకటించడం జరిగింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని కోట్లతో ప్రారంభించారని చెప్పేసి అడుగుతారండి. 75 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ గారు ప్రకటించారు. వీటితో పాటుగా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకలోని కంకై సంతూరై అండి, సో మనకి అదొక పట్టణం అండి, కంకై సంతూరై. సో ఈ యొక్క ప్రాంతాల మధ్య సో ప్రయాణికుల ఓడను ఒకదాన్ని కూడా నడపాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించాయి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కంకై సంతూరై అనే ప్రాంతం వార్తల్లోకి వచ్చింది కదా, సో అది ఏ దేశంలోనిది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో దట్ ఈస్ శ్రీలంక అని. సో అక్కడ నుంచి మన భారతదేశంలోని శ్రీలంకలోని నాగపట్నం, సో ఈ మధ్యలో ఒక ప్రయాణికుల ఓడను నడపాలని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీలంకలోకి సంబంధించి మన తమిళులు వెళ్ళి 200 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 75 కోట్ల విలువైన పనులను కూడా నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. ఈ 2 నిర్ణయాలు. వీటితో పాటుగా శ్రీలంకతో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించేందుకు భారత్తో కుదిరిన ఒప్పందం. సో మనకి యూపీఐ ఎలానో అక్కడ వాళ్ళకి లంకా పే అని చెప్పేసి ఉంటుందండి, లంకా పే. సో ఆ లంకా పే అనేది మన యూపీఐ అనేది టైఅప్ అవటం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మనం లాస్ట్ టైం కూడా ఫ్రాన్స్ కంట్రీతో కూడా టైఅప్ అవటం జరిగిందండి యూపీఐ సేవలకు సంబంధించి. సో ఇప్పుడు మన శ్రీలంక కూడా టైఅప్ అవడం జరిగింది. అంతకుముందు సింగపూర్ అట్లా దగ్గరగా 15-16 దేశాలతో మనము యూపీఐతో టైఅప్ అవడం జరిగింది. సో వీటితో పాటుగా మనకి విజన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఒక దాన్ని రిలీజ్ చేశారండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి బాగా గుర్తుంచుకోండి అండి. యూపీఐ చెల్లింపులు ఒకటి, అదేవిధంగా నాగపట్నం నుంచి కంకై సంతూరై నడుమ ఒక బోటు నడపాలన్నది ఒకటి, అదేవిధంగా 75 కోట్ల విలువైన పనులను మోడీ గారు ప్రారంభించారు. సో ఎవరు గుర్తుగా, సో ఎవరైతే తమిళులు శ్రీలంక వెళ్ళి సెటిల్ అయ్యారు కదండి, వాళ్ళకి సంబంధించి అక్కడ ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకి సంబంధించి వాటర్కి సంబంధించి కానివ్వండి, పవర్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వాటి మీద 75 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందండి. సో వీటితో పాటుగా ఇందులో మనం చెప్పుకున్నట్టు విజన్ డాక్యుమెంటరీ అని చెప్పేసి అన్నామండి. ఒక విజన్ డాక్యుమెంటరీని ప్రారంభించడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంటరీలో మొత్తం 5 అంశాల మీద అగ్రిమెంట్ జరిగిందండి, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. ఆ యొక్క 5 అంశాలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో 5 అంశాలు బాగా గుర్తుంచుకోండి. సో ఒకటి వచ్చేసరికి పర్యాటకం అండి, అంటే మనకి పర్యాటకం టూరిజం అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటామండి. సో మనము టూరిజం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి విద్యుత్ అంటే పవర్ అండి, పవర్. తర్వాత వాణిజ్యం ట్రేడ్. సో అదేవిధంగా ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి స్కిల్ఫుల్ పర్సన్స్, అంటే స్కిల్ఫుల్ అని చెప్పేసి అంటామండి. ఈ 5 అంశాల మీద దార్శనిక పత్రం అంటే మనకి విజన్ డాక్యుమెంటరీ అని చెప్పేసి అంటామండి. సో మనకి విజన్ డాక్యుమెంట్
డాక్యుమెంట్ అని చెప్పేసి ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ని ఈ రెండు దేశాల మధ్యగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క పనులు త్వరగతిన జరగాలి అని చెప్పేసి ఈ అంశాల మీద రెండు దేశాలు పరస్పర సహకారాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజన్ డాక్యుమెంట్లో లేనిది ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నైపుణ్యాభివృద్ధి పెట్టకుండా సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు. దట్ ఈస్ ద రాంగ్. ఈ 5 గుర్తుంచుకోండి. వీటితో పాటుగా మనము మీ అందరికీ తెలిసిందేనండి, మనకి ఈ యొక్క శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉంటాయండి, 2 రాజధానులు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీకు తెలిసిందే కొలంబో అండి. ఇట్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియల్ బాడీ అంతా అక్కడే ఉంటుంది. అదేవిధంగా కమర్షియల్ క్యాపిటల్ అని కూడా అంటామండి. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి జయవర్ధనే పురా. సో మనకి జయవర్ధనపుర కొట్ట అని చెప్పేసి అంటామండి. అది వచ్చేసి అక్కడ శాసనసభ ఉంటుందండి, అసెంబ్లీ ఉంటుంది. సో అందువల్ల 2 క్యాపిటల్స్ ఉంటాయి. ఈ 2 కూడా గుర్తుంచుకోండి. ఇదండి శ్రీలంకతో జరిగినటువంటి విషయాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటేనండి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరి కాని అంశం ఏది అన్నప్పుడు కూడా 1 by 1 పాయింట్ మీకు గుర్తు రావాలండి. శ్రీలంక ప్రెసిడెంట్ అనగానే మనకి రనిల్ విక్రమసింఘే వచ్చారన్నప్పుడు యూపీఏ సేవలు కానివ్వండి, నాగపట్నం కంకైతురై కానివ్వండి, సో 75 కోట్లతో మోడీ గారు ప్రారంభించారు. 200 సంవత్సరాలైన సందర్భంగా తమిళులు వెళ్ళి శ్రీలంకలో సెటిల్ అయ్యారండి ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా విజన్ డాక్యుమెంటరీ కూడా గుర్తుంచుకోవాలండి. సో ఇలా మనం కాన్సెప్ట్గా చదువుకున్నప్పుడే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంతే తప్ప ఓన్లీ ఆయన పర్యటన చేశారంటే కుదరదండి. ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఈయన 2022 జూలైలో వచ్చారండి ప్రెసిడెంట్గా, శ్రీలంక ప్రెసిడెంట్గా. అప్పటి నుంచి మన భారతదేశానికి ఫస్ట్ టైం విజిట్ చేయటం. రేపు మనకి ఎగ్జామ్లో ఇతను 2వ సారి వచ్చాడు అని చెప్పేసి అడుగుతారండి. ప్రెసిడెంట్ అయిన తర్వాత 2వ సారి వచ్చాడు అని చెప్పేసి అంటాడండి. నో, దట్ ఈస్ ఫస్ట్ టైం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలరాయితో తయారు చేసిన మరవిజయ గౌతమ బుద్ధుడి విగ్రహం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మయన్మార్ క్యాపిటల్ నైపిద్వా అని చెప్పేసి అంటామండి. సో మనకి నెపిద్వా, సో నెపిడా అని కూడా అంటామండి. సో దీని యొక్క క్యాపిటల్లో ఏదైతే అక్కడ రాజధానిలో మీరు పిక్లో చూసినట్టు ఒక తెల్ల రాయితో తయారు చేసినటువంటి మనకి బుద్ధుడి యొక్క విగ్రహం అండి. కూర్చున్నటువంటి బుద్ధుడి యొక్క విగ్రహం. ఇక్కడ 2 గుర్తుంచుకోవాలండి మీరు. పడుకున్నటువంటి విగ్రహం ఉంటుందండి, కూర్చున్నటువంటి విగ్రహం ఉంటుంది. ప్రపంచంలోనే కూర్చున్న విగ్రహాల్లో ఇదే అతి పెద్దది అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో అందువల్ల మనం చదువుకోవాలండి. సో ఇది చూస్తే 25 మీటర్ల ఎత్తు అండి. ఇది ఎత్తు వచ్చేసరికి 25 మీటర్లు ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా 5,000 టన్నుల బరువు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. దీంట్లో 20,000 టన్నులు పైగా పాలరాయిని ఉపయోగించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా మనకి లెంత్ బాగా గుర్తుంచుకోండి అండి. హైట్ మీన్స్ 25 మీటర్స్ ఎత్తు బాగా గుర్తుంచుకోండి. సో అంత అని ఉంటుంది. అదేవిధంగా ఏవైనా భూకంపాలు వచ్చినా సరే 192 కిలోమీటర్ల వేగంతో, ఏదైనా 192 కానీ 193 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, అదేవిధంగా భూకంపాలు రెక్టార్ స్కేల్పై 8.8% ఉన్నా సరే ఎటువంటి చెక్కు చెదరదు యొక్క విగ్రహం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే అని చెప్పి చెప్తున్నారండి కూర్చున్న భంగిమలో. సో ఆ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతుంది. కూర్చున్న విగ్రహాల్లో గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాలలో, సో బుద్ధుడి యొక్క విగ్రహాలలో ఇదే పెద్దది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ అంటే మయన్మార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కాలంలోనే మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి విగ్రహాలు అయితేనేమి, రీసెంట్గా మనకి తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఒక 125 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. సో దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, సో ఏదైతే మనకి అక్కడ బందర్ రోడ్డు దగ్గర ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి దానికి రూపకల్పన చేస్తున్నారండి. అది కూడా బ్రాంజే, 125 మీటర్స్ ఫీట్ అది కూడా అండి. సో అది కూడా 125 ఫీట్స్ ఉంటుంది. సో అది కూడా ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో వీటితో పాటుగా మరి మన భారతదేశంలో పడుకున్నటువంటి విగ్రహం అండి. సో ఇదేమో కూర్చున్నటువంటి విగ్రహం. పడుకున్నటువంటి గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి బీహార్లో ఉంటుందండి. అది మన ఇండియాలో అదే అతి పెద్దది. సో 1 by 1 ఇటీవల కాలంలో కొన్ని చూద్దామండి. సో ఇక్కడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పి చెప్తున్నామండి. హైదరాబాద్లో రీసెంట్గా కేసీఆర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. 125 ఫీట్ అండి, బ్రాంజ్. సో బ్రాంజ్ విగ్రహం అండి, ఇదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా లార్డ్ హనుమాన్ అని చెప్పేసి, సో మనకి లార్డ్ హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి అంటాం కదండి. సో ఆ స్వామి వారి యొక్క విగ్రహం వచ్చేసరికి 54 ఫీట్స్ అండి, 54 ఫీట్స్. ఎక్కడ సార్ అంటే గుజరాత్లో అండి. సో గుజరాత్లోని మనకి సార్నాగ్పూర్ అని చెప్పేసి దీన్ని అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ అని చెప్పేసి కెంపెగౌడ
కెంపెగౌడ యొక్క విగ్రహాన్ని అండి. సో మనకి బెంగళూరు నిర్మాత అని చెప్పేసి అంటారు ఆయనే. సో ఆయన యొక్క విగ్రహాన్ని రీసెంట్గా మనకి మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. 108 ఫీట్స్ అండి కెంపెగౌడ విగ్రహం. దాని యొక్క హైట్ ఎంత సార్ అంటే 108 ఫీట్స్ అండి, 108. అదేవిధంగా వరల్డ్స్ టాలెస్ట్ లార్డ్ శివ, ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి యొక్క విగ్రహం అండి. ఎక్కడ సార్ అంటే అది రాజస్థాన్లో అండి, 369 ఫీట్స్ అండి, 369 ఫీట్స్ రాజస్థాన్లో. అదేవిధంగా ఇండియాస్ లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ, సో మనకి పవళించిన ఆకారం అండి, అంటే ఇట్లా పడుకొని వంగినటువంటి చూసండి పడుకున్న ఆకారం. సో వాటిలో చూసినట్లయితే మనకి బుద్ధ అండి, బుద్ధ గయా ఎక్కడ సార్ అంటే బీహార్లో అండి. ఇది మనం చూసినట్లయితే 100 ఫీట్స్ లాంగ్ ఉంటుంది, 30 ఫీట్స్ వచ్చేసరికి హైట్ ఉంటుందండి. సో 100 ఫీట్ లాంగ్ ఉంటుంది, 30 ఫీట్ హైట్ ఉంటుంది. ఎక్కడ ఉంది సార్ అంటే దట్ ఈస్ సో మనకి బీహార్ అండి. సో మనకి బీహార్లో ఉంటుంది. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. అంటే ఇలాగా చాలా ఉంటాయండి, బట్ ఇటీవల కాలంలో ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి. సో వీటితో పాటుగా మీరు అడిషనల్గా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు. అంటే ఈ టాపిక్ నుంచి ఏవైతే వరల్డ్స్ హైయెస్ట్ స్టాట్యూస్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయో, సో 1 బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి, 1 or 2 బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి, లేకపోతే దాని హైట్ ఎంత అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ టాపిక్ మీద బాగా ఫోకస్ చేసి చదువుకోవాలండి మనం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 12.5 ఏళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.50 లక్షల మంది అని చెప్పి జయశంకర్ గారు రాజ్యసభలో చెప్పడం జరిగిందండి. సో 2011 నుంచి 2023 జూన్ వరకు మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ను వదులుకున్న వారు ఎంతమంది సార్ అంటే 17,50,000 మంది ఉన్నారు అని చెప్పేసి రాజ్యసభలో మనకి జయశంకర్ గారు చెప్పడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఈయన మళ్ళీ సెకండ్ టర్మ్ రాజ్యసభకి ఎన్నుకోవడం జరిగిందండి, గుజరాత్ స్టేట్ నుంచి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన డేటాను. సో ఇలా వదులుకున్న వారు 135 దేశాలలో వాళ్ళ పౌరసత్వం, అంటే వేరే దేశంలో పౌరసత్వం తీసుకున్నారండి. చూడండి మన ఇండియన్సే సో మొత్తం వదులుకొని డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో 135 దేశాల పౌరసత్వాన్ని తీసుకున్నారు అని చెప్పేసి సో ఇతను చెప్పడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి, 17.50 లక్షలు మంది. ఎప్పటి నుంచి అంటే 2011 నుంచి 2023 జూన్ వరకు అండి, జూన్ వరకు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి, 17.50 అంటే దగ్గరగా 17.5 లక్షల మంది అండి. సో అది ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అండి 2022లో, అంటే 2011 నుంచి 2023 జూన్ వరకు 17.50 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అయితే ఎక్కువగా అంటే 2011 నుంచి 2023 మధ్యలో ఎక్కువగా ఏ సంవత్సరంలో పౌరసత్వాన్ని వదులుకున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ అండి, లాస్ట్ ఇయరేనండి 2022లోనే హయ్యెస్ట్గా ఎక్కువ మంది పౌరసత్వాన్ని వదులుకున్నారండి. ఎంతమంది వదులుకున్నారు సార్ అంటే 2,25,620 మంది వదులుకున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇదే హయ్యెస్ట్. సో మనకి 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అదేవిధంగా 2023లో అంటే జనవరి 1వ తారీఖు నుంచి సో జూన్ 30 వరకు, అంటే ఈ 6 నెలల్లో అండి, జూన్ 30 వరకు ఈ 6 నెలల్లోనే 87,026 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారండి. చూడండి, అంటే ఈ 6 నెలల్లోనే, ఇంకా 6 మంత్స్ ఉందండి ఇయర్ కంప్లీట్ అవడానికి. సో ఇప్పటికే 87,026 మంది ఈ పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందని చెప్పేసి జయశంకర్ గారు చెప్పడం జరిగిందండి. సో అందువల్ల ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి. ఎట్ ద సేమ్ ఓవరాల్గా 2011 నుంచి 2023 వరకు మధ్యకాలంలో జూన్ వరకు అండి ఎంతమందో గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 176, 267 నిబంధనలు ఏంటి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో రిలేటెడ్ టు పాలిటీ అండి, ఇది మనం కరెంటు పాలిటీలో చదువుకోవచ్చండి లింక్ చేసుకొని. జనరల్గా లోక్సభ, రాజ్యసభ లేదా లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, సో ఇలాంటి విషయాలు చదివేటప్పుడు దీన్ని మనం కరెంటు పాలిటీ కింద లింక్ చేసుకొని చదువుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఏదైతే మనకి లోక్సభ గురించి, రాజ్యసభ గురించి చదువుతూ ఉన్నప్పుడు స్టాటిక్ పార్ట్లో, అంటే మనకి పాలిటీలో, స్టాటిక్ పాలిటీలో సో దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి. అంటే ఇటీవల కాలంలో ఇవి వార్తల్లోకి వచ్చినాయండి. దీని మీద ప్రతిపక్షాలు కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని ఖచ్చితంగా ఇలాంటి నిబంధనల మీద పట్టుబడుతున్నాయి. ఏంటి సార్ అనే నిబంధనలు ఒకసారి చూద్దాం, ఎందుకు వార్తల్లోకి వచ్చాయో కూడా ఒకసారి చూద్దామండి. మీ అందరికీ తెలిసిందే, మణిపూర్లో మే 3వ తారీఖు నుంచి హింస చెలరేగడం జరిగిందండి. మణిపూర్లో మైతేయి వర్గము, నాగా మరియు కూకీ వర్గాలండి, కూకీ నాగా వర్గం, అవి రెండు
ఒకటి, ఈ మైతేయి వర్గం ఒకటి. సో ఈ 3 జాతుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉందండి. సో రిజర్వేషన్ పోరు అనే కాడికి ఆధిపత్య పోరు అంటేనే బాగుంటుందేమో ఈ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత. జనరల్గా ఈ యొక్క మైతేయి వర్గం అండి. సో మనకి మణిపూర్లో మనకి మైతేయి, సో మనకి మైతేయి వర్గం ఒకటి, అదేవిధంగా నాగా కూకి. సో ఇదొక ట్రైబ్ అండి. సో ఈ ట్రైబ్కి ఈ 2 ట్రైబ్స్కి సో వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయండి. వీళ్ళు మైతేయి ట్రైబ్ అనేవాళ్ళు అక్కడ ఏదైతే మనకి మణిపూర్లో అండి స్థానికంగా వీళ్ళ పాపులేషన్ ఎక్కువ అండి. 65% జనాభాలో వీళ్ళే. దగ్గరగా మణిపూర్ యొక్క జనాభా 35 లక్షలండి. ఆ 35 లక్షల్లో 65% జనాభా పాపులేషన్ వీళ్ళదే. మిగతా 35% మిగతా ట్రైబ్స్ అండి. సో మిగతా ట్రైబ్స్ అయితే వీళ్ళల్లో సో మనకి ల్యాండ్ కలిగిన వాళ్ళ సంఖ్య 10%ఏనండి. అంటే వీళ్ళైతే 90% ల్యాండ్ని కలిగి ఉన్నారు, అంటే భూములను కలిగి ఉన్నారండి, అంటే వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. జనరల్గా మనం పాతకాలంలో కూడా చూస్తామండి. సో భూమి ఎక్కువగా ఉంటే వాడే రాజు అన్నట్టు. సో అంటే భూస్వామ్య వ్యవస్థ అని చెప్పేసి అంటాం కదండి, అంటే వాళ్ళే రిచ్ పీపుల్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ భూస్వామ్య విధానం అంటే భూమి ఎక్కువగా వీళ్ళు 90% కలిగి ఉన్నారు, వీళ్ళు 10% మాత్రమే కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ ఏదైతే భూమి అంటే ఏదైతే మనకి ల్యాండ్ ఉంటుందో వీళ్ళ చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఏదైతే మనకి మణిపూర్లో మొత్తము ఏదైతే మనకి అసెంబ్లీ అండి, మణిపూర్ అసెంబ్లీ మొత్తం 60 స్థానాలను కలిగి ఉందండి. ఆ 60 స్థానాల్లో 40 మంది ఎమ్మెల్యేలు మైతేయి వర్గానికి సంబంధించిన వాళ్ళే. మిగతా రిమైనింగ్ 28 డిఫరెంట్ ట్రైబ్స్కి సంబంధించిన వ్యక్తులు. అయితే వీళ్ళు ప్రజెంట్ బాగా హిందూస్గా ఉన్నారండి. అక్కడ హిందూస్, ఈ యొక్క నాగాలు కూకీలు క్రిస్టియానిటీ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, వీళ్ళేమో హిందూ మతం ఆచరిస్తూ ఉన్నారు. సో ఈ మైతేయులకి ఎస్టీ హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. స్వతంత్రం రాకముందు మేము ఎస్టీలుగా ఉండేవాళ్ళం, స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఎస్టీ హోదా తొలగించారు, ఇప్పుడు మళ్ళీ మా ఎస్టీ హోదా మాకు కావాల్సిందే అని చెప్పేసి మైతేయి వర్గం అక్కడ బాగా యాజిటేషన్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మనకి మణిపూర్ సో ఏదైతే మనకి హైకోర్టు ఉంటుందో ఆ హైకోర్టు ఏం చెప్పింది అంటే వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వండి అని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చట్టం చేసి దాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ నాగా కూకి ఏవైతే ఈ యొక్క ఎస్టీ హోదా ఉన్నటువంటి తెగలు ఉన్నాయో వీళ్ళు ఆపోజిట్ చేస్తున్నారు. సో జనరల్గా 34 ఎస్టీ తెగలు ఉన్నాయండి మణిపూర్లో. ఆ 34లో ప్రధానంగా నాగా కూకి ట్రైబే బాగా డామినేషన్గా ఉంటుంది. అయితే వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ 2 ట్రైబ్స్ మధ్య గొడవలు జరిగి ఇప్పటివరకు 150 మంది చనిపోయారండి. సో 2 డేస్ క్రితం కూడా సో లేడీస్ని నగ్నంగా అంటే బట్టలు లేకుండా రోడ్ల మీద తిప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది 150 మంది దాకా చనిపోయారండి. సో ఇలాంటి అల్లర్లు జరుగుతున్న సిచ్యువేషన్ ఉందండి మణిపూర్లో. ఈ యొక్క అల్లర్ల మీద జరుగుతున్న సందర్భంలో త్రిసభ్య ధర్మాసనాన్ని కూడా ఒకదాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నియమించిందండి ఈ యొక్క త్రిసభ్య ధర్మాసనాన్ని. సో దానికి సంబంధించి కూడా ఏదైతే గువాహతి హైకోర్టు సో మాజీ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి. సో మనకి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క త్రిసభ్య ధర్మాసనానికండి ఈ యొక్క త్రిసభ్య ధర్మాసనం వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి అజయ్ లాంబా నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందండి. ఎవరండి అయినా అజయ్ లాంబా. సో మనకి అజయ్ లాంబా అనే వ్యక్తి అండి. ఎవరు సరి అజయ్ లాంబా అంటే గువాహటి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి. ఈ యొక్క అజయ్ లాంబా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం వేశారండి 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల్లో నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే అజయ్ లాంబా. సో 6 నెలల్లోగా ఆ గొడవ కారణాలు ఏంటో చెప్పండి అని చెప్పేసి త్రిసభ్య కమిటీ కూడా వేయటం జరిగింది. అదేవిధంగా మణిపూర్కి సంబంధించి రీసెంట్గా మనకి రాజీవ్ సింగ్ అని చెప్పేసి డీజీపీని కూడా మార్చడం సందర్భాల్లో మనం చూసాం. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణలు సంఘటనలు అని చెప్పి చెప్పొచ్చండి. సో ఇది ఎందుకు ఇలా మనుషులు ప్రాణాలు తీస్తున్నారు, అక్కడ ప్రభుత్వం అర్జెంటుగా సో మనకి రాజీనామా చేయాలి అక్కడ ఉన్నట్టు సీఎం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. సో దీని మీద పార్లమెంటు సమావేశాలు జరగడం జరుగుతుందండి. సో మనకి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా ఈ యొక్క మణిపూర్ అంశం మీద మాట్లాడాల్సిందే, నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పాల్సిందే.
ప్రజాస్వామ్యం కూని అవుతుంది. అదేవిధంగా అక్కడ ఏవైతే రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి, అక్కడ ఎవరైతే సీఎం ఉన్నారో ఆ యొక్క బైరన్ సింగ్ని తొలగించాలి అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు. సో అలాంటి వాతావరణం ఉందండి. సో దీని మీద పార్లమెంట్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా మాకు 176వ నిబంధన, సో 267వ నిబంధనల ప్రకారం చర్చ జరగాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి పొలిటికల్ పార్టీస్ అంటా ఉన్నాయండి. దీని మీద చెప్తున్నారు. సో బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నిబంధన 176 ప్రకారం చర్చ జరపడానికి ఓకే అంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మిగతా అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయంటే 176 మీద కాదు జరగాల్సింది నిబంధన, 267 నిబంధన ప్రకారం చర్చ జరగాలి అని చెప్పేసి అక్కడ విపక్షాలు అంటా ఉన్నాయి. మనము కరెంటు పాలిటీలో అసలు 176వ నిబంధన అంటే ఏంటి, 267వ నిబంధన అంటే ఏంటి అని చెప్పేసి మనం కరెంటు పాలిటీలో చదువుకోవాలండి. ఇలాంటివి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఉభయ సభల్లో చర్చ జరగాలని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం కూడా చర్చకు సిద్ధమే అని చెప్పేసి ప్రకటించింది. అయితే చర్చకు సిద్ధమే, దేని మీద చర్చకు సిద్ధము, 176 మీద చర్చకు సిద్ధము అని చెప్పేసి చెప్తున్నారండి. ఇది ఇంపార్టెంట్. సో ఏం సార్ 176 ఏం చెప్తుంది సార్ అంటే, సో ఏదైతే యొక్క 176లో చర్చ జరగాలి అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వకంగా ఏ అంశం మీద మాట్లాడుతున్నారో లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయాలి ఒక కాపీని. దాంతోపాటుగా అది చర్చించడానికి గల కారణాలేంటో కూడా చెప్పాలి. దాంతోపాటుగా ఒక 2 సభ్యుల యొక్క సంతకం కూడా రెఫర్ చేస్తే సో ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ దానికి సంబంధించిన అంశము మీద కనీసం అరగంట, సో మనకి కనీసం ½ an hour అండి, మ్యాక్సిమం 2.5 hours అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద మాత్రమే చర్చ జరుగుతుందండి. అంటే లిమిటెడ్ టైంలోనే మాట్లాడుకోవాలి. సో ఎవరైతే ఆ యొక్క అంశం ఉంటుందో అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్కి ఒక కాపీని సబ్మిట్ చేస్తామని చెప్పాక ఒక అంశం మీద ఆ అంశం ఏంటి, ఆ అంశం చర్చించడానికి గల కారణాలేంటి తెలుపుతూ 2 వ్యక్తుల సంతకం చేసి ఇస్తే సో ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ దాని మీద మాట్లాడవచ్చు. అయితే ఎంతసేపు మాట్లాడవచ్చు అంటే మినిమం ½ an hour, మ్యాక్సిమం 2.5 hours మాత్రమే మాట్లాడాలని. సో ఇది బీజేపీ వాళ్ళు ఇది 176 నిబంధనకైతే ఓకే అంటున్నారు. 267 ఏంటి సార్ అంటే, సో మనకి 176 అండి. సో ఇది 267 నిబంధన ఏంటి సార్ అంటే, సో ఈ యొక్క నిబంధన ప్రకారము సో ఏదైతే అంశం మీద చర్చ జరపాలనుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించిన కాపీని రాజ్యసభ సెక్రటరీ అండి, సో మనకి రాజ్యసభ అప్పుడు రాజ్యసభ చైర్మన్ గారు ఆ రోజు ఉన్నటువంటి ఏవైతే డిస్కషన్ జరుగుతాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి సో ఈ అంశాల మీద డిస్కషన్ చేయాలండి. ఎంతసేపు అయినా చేయొచ్చండి. ఆ రోజు ఏదైతే ఆ రోజు ఎంతసేపు అయినా చేయొచ్చు. ఒక టైం పీరియడ్ అంటూ ఉండదండి. దీనికి మాత్రం మినిమం ½ an hour మాట్లాడాలి, మ్యాక్సిమం 2.5 hours అండి. కానీ దీనికి మాత్రం అలాంటిది ఏం లేదు. సో ఎంతసేపు అయినా మాట్లాడొచ్చండి ఆ రోజు సెషన్లో. అంటే దేశ భద్రతకు సంబంధించి ఏ అంశం మీదైనా, పర్టికులర్గా ఒక అంశం కాదండి. కానీ ఇక్కడేంటి పర్టికులర్గా ఒక అంశం, ఏ అంశం మాట్లాడుతున్నావు, ఏ అంశం మీద దానికి మాట్లాడడానికి గల కారణాలు ఏంటో చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదండి. దేశంలో జరుగుతున్నటువంటి ఏ సంఘటనైనా సరే ప్రశ్నించే అధికారం ఉంటుంది ఈ యొక్క ప్రతిపక్షాలకి. అందువల్ల కాంగ్రెస్ వాళ్ళు దీన్ని కావాలి అని చెప్పేసి అంటే బీజేపీ వాళ్ళు ఇది కాదు, ఇదైతేనే మేము సమావేశాలు జరుపుతాము, దీనికే పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అందువల్ల వార్తల్లో ఉండడం జరిగింది. సో ఇది మనం కరెంటు పార్టీని లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి. సో ఈరోజు జరుగుతాయి కదా, రేపు పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఏ అంశం మీద ప్రస్తావించారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వస్తుందండి. అప్పుడు ఇంకేమైనా మాట్లాడారా, ఇంకేమైనా కొత్త డేటా ఏమైనా వచ్చిందా, మీరు ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ టాపిక్ని ఖచ్చితంగా మనము కరెంటు పాలిటీని లింక్ చేసుకొని చదవాల్సిందే. లోక్సభ రాజ్యసభకు సంబంధించి చదివేటప్పుడు మీరు చదవాల్సిందే. సో అందువల్ల ఈ యొక్క వేరియేషన్ గుర్తుంచుకోండి. సో 176వ నిబంధన అయితే అంటే ఏదైతే మనకి రాజ్యసభలో వాళ్ళకు ఒక బిజినెస్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో ఆ రూల్స్ ప్రకారము ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. సో మినిమం ½ an hour, మ్యాక్సిమం 2.5 hours. దీనికి మాత్రం దెర్ ఈజ్ నో టైం బౌండరీ. సో ఆ రోజు ఎంతసేపు అయినా ఏ అంశం మీదైనా మాట్లాడవచ్చు. కాకపోతే ఆ మాట్లాడే ముందు రాజ్యసభ చైర్మన్కు ఆ కాపీ ఇవ్వాలండి, మేము ఇలా మాట్లాడతాము అని. సో ఏ విషయమైనా మాట్లాడవచ్చు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో మనకి మహాత్మా గాంధీ మినిమం గ్యారెంటెడ్ ఇన్కమ్ స్కీమ్. సో మనకి రాజస్థాన్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఏంటి సార్ అంటే అక్కడ కనీసం మినిమం అండి. సో మనకి మినిమం
గ్యారంటీ ఇన్కమ్ అని చెప్పేసి ఒక చట్టాన్ని రాజస్థాన్ యొక్క శాసనసభలో అండి సో వాళ్ళు పాస్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ అంటే కనీసం నెలకి 1000 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి చెప్తున్నారండి. అక్కడ ఎవరైతే రాజస్థాన్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం గవర్నమెంట్ నుంచి మినిమం ఇన్కమ్ అని చెప్పి చెప్తున్నారండి. మహాత్మా వాళ్ళు పెట్టిన పేరు దానికి మహాత్మా గాంధీ మినిమం గ్యారంటీ ఇన్కమ్ స్కీమ్ అని చెప్పేసి కనీసం 1000 రూపాయలండి వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. కనీసం 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. 2005 యాక్ట్ వచ్చింది, 2006లో ఫోర్స్లోకి వచ్చింది. ఇదేంటి అంటే మహాత్మా గాంధీ మినిమం గ్యారంటీ ఇన్కమ్, కనీసం ఇంత ఇన్కమ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి 1000 రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి సో మనకి గెహ్లాట్ గారు అండి, సో మనకి అశోక్ గెహ్లాట్ గారు వార్తల్లోకి రావడం జరిగింది. సో అక్కడ ఒక చట్టాన్ని అక్కడ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగిందండి. సో అందువల్ల న్యూస్లోకి వచ్చారు. రాజస్థాన్ ఇదే కాదండి, ఇటీవల కాలంలో రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఆరోగ్యం పొందడం వాళ్ళ హక్కు. అంటే ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ముందు అమౌంట్ తీసుకోకుండా ముందు చికిత్స చేయాలండి, ముందు వైద్యాన్ని అందించాలి. సో ఆ తర్వాతే డబ్బులు అడగాలి. ఒకవేళ వాళ్ళు కట్టే పరిస్థితి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంటే ఇస్తుంది అని చెప్పేసి రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది రాజస్థాన్. ఇది కాకుండా రైట్ టు సైట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. అంటే ఆ రాష్ట్రంలో ఏవైతే కంటి సమస్యలు ఉంటాయో ఆ కంటి సమస్యలను తొలగించి సో వాళ్ళకి కళ్ళద్దాలను ప్రొవైడ్ చేయటం కానివ్వండి, ఏమైనా సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంటే చేయటం కానివ్వండి, ఇలా తీసుకొచ్చింది. అందువల్ల రైట్ టు హెల్త్ అంటే మీకు రాజస్థాన్ గుర్తు రావాలి, రైట్ టు సైట్ అంటే రాజస్థాన్ గుర్తు రావాలి. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ మినిమం గ్యారంటీ ఇన్కమ్ ఒక స్కీమ్ అని చెప్పేసి రాజస్థానే తీసుకొచ్చింది. అవి 3 కూడా గుర్తు రావాలి. మినిమం ఎంత సార్ అంటే వాళ్ళ అకౌంట్లోకి 1000 రూపీస్ వేస్తారండి. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ చూసినట్లయితే ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము ఫ్యూచర్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి ఆ పాయింట్ అవుట్ కూడా గుర్తుంచుకోండి. దట్ ఈస్ రాజస్థాన్ అండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కైలాస మానస్ సరోవర్ యాత్రకు కొత్త దారి అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి కైలాస్ సో ఎక్కడండి, టిబెట్లో ఉంటుందండి. శివుడి యొక్క ఏదైతే మనకి శివుడి యొక్క టెంపుల్ అండి. సో అక్కడ మనకి మానస్ సరోవర అని చెప్పేసి అంటామండి. వాటిని విజిట్ చేయడానికి కొంత లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి అంతకుముందు సిక్కిము నేపాల్ నుంచి అంటే సిక్కిం నేపాల్ చుట్టూ తిరిగి వెళ్ళవలసిన అవసరం ఒకప్పుడు అలా వెళ్తూ ఉండేవారండి. సో ఇప్పుడు అలా అవసరం లేకుండా అంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసిన అవసరం లేకుండానే భారతీయులు సులువుగా మానస్ సరోవర యాత్ర చేపట్టేలా కేంద్రం కొత్త మార్గాన్ని ప్రారంభించనుంది. అంటే సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నారండి. సో జనరల్గా ఏదైతే మనకి నేపాల్ నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, సో ఇట్లా వేరే దారులు ఉన్నాయండి. కానీ మన భారతదేశం నుంచి వెళ్ళాలి అంటే సో మొన్నటిదాకా సిక్కిం నుంచి నేపాల్, సో ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలండి. ఇట్లా కాకుండా ఉత్తరాఖండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ యొక్క మార్గాన్ని గుర్తుంచుకొని సరిపోతుంది అంతే. ఇటీవల కాలంలో కొత్తగా ఒక నూతన మార్గాన్ని కనుగొన్నారు కదా. సో ఏంటి ఆ మార్గం అని అడుగుతారు. సో మనకి ఉత్తరాఖండ్లోని పిథోఘర్ నుంచి అండి, పిథోఘర్ నుంచి తవాఘాట్ నుంచి గటియాబ్గఢ్ నుంచి లిపు లేక్ అండి. సో మనకి లిపు లేక్ వరకు. సో ఈ యొక్క మార్గాన్ని సెప్టెంబర్లో మేము అందుబాటులోకి తీసుకొస్తాము. ఈ యొక్క లిపు లేక్ నుంచి ఈజీగా చేరుకోవచ్చు ఈ యొక్క కైలాస్ మానస్ సరోవర అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందువల్ల సో ఈ యొక్క ఆర్డర్ గుర్తుంచుకోండి అండి, ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి ఇలా. అందువల్ల మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంతకుముందు సిక్కిం వెళ్ళి సో సిక్కిం నుంచి నేపాల్ నుంచి ఎలా వెళ్ళాలండి. సో అలా వెళ్తూ ఉండాలి. సో అందువల్ల కొంచెం ప్రయాణం అనేది లెంతీగా ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు మనకి పిథోఘర్ నుంచి తవాఘాట్ నుంచి గటియాబ్గఢ్ నుంచి లిపు లేక్, సో అక్కడి నుంచి సులువుగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఎక్కడ సార్ ఈ ప్లేసెస్ అంటే ఉత్తరాఖండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఉత్తరాఖండ్నే దేవభూమి అని కూడా అంటారు, మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి నేపాల్తో వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు సో లిపియాదొర, లిపులా లేక్, కాలాపాని, సో ఇవన్నీ కూడా నేపాల్ వాళ్ళు వాళ్ళ మ్యాప్లో చూయించుకున్నారని చెప్పేసి అవి కొంత మనకి నేపాల్కి కొంత వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
ప్రమోటింగ్ ద హిందీ లాంగ్వేజెస్ ఇన్ ద యుఎన్ఓ. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ యొక్క యుఎన్ఓలో మనకి ఈ యొక్క హిందీ లాంగ్వేజ్ను ప్రమోట్ చేయడం కోసం భారతదేశం అనేది $1 మిలియన్ ఫండింగ్గా ఇవ్వడం జరిగిందండి. సో 1 మిలియన్ ఫండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది వచ్చేసరికి. సో మనకి 1 మిలియన్ ఫండింగ్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్ ఇన్ ద యుఎన్ఓ. అంటే ఏదైనా విదేశాలలో ఎవరైనా ఉంటే వాళ్ళు యుఎన్ఓ కార్యకలాపాలు తెలుసుకోవాలి అంటే హిందీ లాంగ్వేజ్లో సెర్చ్ చేయటం కానివ్వండి, హిందీలో మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం కానివ్వండి, ఇలా చేయాలి అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. సో అలా హిందీని ప్రమోట్ చేయటం కోసం మన భారతదేశం అనేది 1 మిలియన్ ఫండింగ్ ఇచ్చింది యుఎన్ఓకి. మీ అందరికీ తెలిసిందే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి యుఎన్ఓ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత యుఎన్ఓ వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడటం జరిగిందండి. సో ఆ రోజునే మనము యుఎన్ఓ డే అని కూడా అంటాము. సో మన అందరికీ తెలిసిందే దీనికి ముందు నానా జాతి సమితి అని చెప్పేసి ఉందండి, లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. 1920 జనవరి 10వ తారీఖున నానా జాతి సమితి వచ్చింది ప్రపంచ శాంతి కోసం, కానీ అది ఫెయిల్ అయిపోయిందండి. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, దాన్నే తెలుగులో మనము ఐక్యరాజ్య సమితి అంటాం, అది ఫామ్ అవటం జరిగింది. మెయిన్గా ఎందుకు సార్ అంటే ప్రపంచ శాంతి, వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం, అదేవిధంగా సోదరభావాన్ని పెంపొందించడం, ఉగ్రవాదాన్ని తగ్గించడం, ఇలాంటివి వేరే ఒక దేశాన్ని అక్రమంగా ఆక్రమించుకోకుండా చూడడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో కూడా యుఎన్ఓ సో మనకి వీలు పట్టవచ్చు అండి, అంటే జోక్యం చేసుకోవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, మీ అందరికీ తెలిసింది. అయితే యుఎన్ఓకి సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి న్యూయార్క్ అండి, అమెరికాలో ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ 9వ సెక్రటరీ జనరల్గా ఉన్నారండి యాంటోనియో గుటెరెస్ అని చెప్పేసి అంటాం, యాంటోనియో గుటెరెస్. మరి డిప్యూటీ సెక్రటరీ జనరల్, సో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అండి అమీనీ జై మహమ్మద్ అని చెప్పేసి నైజీరియా కంట్రీకి సంబంధించిన మహిళ అండి. ఆమె డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు యుఎన్ఓకి సంబంధించి. అయితే యుఎన్ఓలో మొత్తం 6 లాంగ్వేజెస్ ఉంటాయండి, అధికారిక భాషలు అంటాం. సో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్ఓ మొత్తం 6 ఉంటాయండి. ఏంటి సార్ ఆ 6 అంటే సో ఇంగ్లీష్ ఒకటి, రష్యన్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి, చైనీస్ ఒకటి, సో ఇంకోటి వచ్చేసరికి స్పానిష్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి అరబిక్ అండి. సో మనకి అరబిక్, ఈ అరబిక్ని ఎప్పుడు సార్ అంటే 1973లో అఫీషియల్ లాంగ్వేజ్ గుర్తించడం జరిగింది. సో ఇవి అధికారిక భాషలు అని చెప్పేసి అంటామండి. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇది ఎందుకు సార్ అంటే హిందీ లాంగ్వేజ్ను ప్రమోట్ చేయడం కోసం. అంటే యుఎన్ఓ ఏమైనా డెసిషన్స్ తీసుకుందనుకోండి, అవన్నీ కూడా ఈ లాంగ్వేజెస్తో పాటుగా ఇవి మాట్లాడటానికండి అధికారిక భాషలు అంటాం. సో ప్రజలకి యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏ భాషలో అయినా ఇవ్వచ్చు, అలా కావాలంటే ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ కావాలి కాబట్టి మనం 1 మిలియన్ ఇచ్చామని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మొత్తం యుఎన్ఓకి 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ 6 ఆర్గాన్లో ఒక ఆర్గానే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అంటే సాధారణ సభ అని చెప్పేసి అంటామండి. సో దాంట్లో ఇప్పట్లో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతారండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. ఏ సంవత్సరంలో మాట్లాడారు సార్ అంటే 1977లో మాట్లాడారు. ఆ తర్వాత ఎవరు మాట్లాడారు సార్ అంటే నరేంద్ర మోదీ గారు మాట్లాడారండి. ఎన్నిసార్లు మాట్లాడారు సార్ అంటే సో 2015లో ఒకసారి మాట్లాడారు, 2017లో ఒకసారి మాట్లాడారు, 2023లో రేపు సెప్టెంబర్ 5వ తారీఖున నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్తున్నారు. సో అప్పుడు మరి చూడాలి హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒకవేళ హిందీలో మాట్లాడితే నరేంద్ర మోదీ గారు మాట్లాడటం 3వసారి అవుతుంది, అలా కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే 2వసారి మాత్రమే అవుతుంది. అంటే ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోదీ గారు మాత్రమే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడినటువంటి వ్యక్తులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా నేవీకి తొలిసారిగా మహిళా అధిపతి అండి. సో అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేవీకి అధిపతిగా ఒక మహిళ రాబోతుందండి. సో జో బైడెన్ గారు అధికారికంగా సంతకం కూడా చేయడం జరిగిందండి. సో అక్కడ సెనేట్ ఏదైతే పార్లమెంట్ ఉంటుందో సో అది ఆమోదిస్తే ఆమె యొక్క ఎంపిక అనేది లాంఛనమే అవుతుంది. సో మ్యాక్సిమం అయిపోయినట్టేనండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె పేరు గుర్తుంచుకోండి, అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అని చెప్పేసి అంటామండి. సో ఆమె పేరు వచ్చేసరికి అడ్మిరల్, సో మా అధికారి అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి. సో ఆమె పేరు గుర్తుంచుకోండి.
సో ఈమె నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. సో పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇటీవల కాలం చూస్తుంటే మనము సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశానికి సంబంధించి ఇటీవల కాలంలో చూసినట్లయితే మనము నీరా టాండన్ అని చెప్పేసి ఒక ఆమె ఉందండి. సో మనకి నీరా టండన్ అని చెప్పేసి ఒక ఆమె ఉందండి. సో ఈమె మన భారత సంతతికి సంబంధించిన ఆమె. సో ఈమెకి అక్కడ అమెరికాలో అండి, సో అమెరికాలో మనకి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్గా నియమించడం జరిగింది. అంటే బైడెన్ ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే, ఏదైనా సంక్షేమ పథకాలను చేపట్టాలన్నా, ఏదైనా ఒక స్కీమ్ని తీసుకురావాలన్నా, సో ఈమె నీరా టాండన్ సో వీళ్ళే సృష్టిస్తూ ఉంటారండి. అలా డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్గా నీరా టాండన్ నియమించడం జరిగింది. అదేవిధంగా ఏసీ చారానియా అనే వ్యక్తి నాసాకి చీఫ్ టెక్నాలజిస్ట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అమిత్ క్షత్రియా అనే వ్యక్తి ఇటీవల కాలంలో మూన్ టు మార్స్ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళంతా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులే. అదేవిధంగా అజయ్ బాంగా గారు రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఈమె మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కాదండి, ఈమె అమెరికన్నే. సో ఆమె పేరు గుర్తుంచుకోండి. సో మనకి లీసా ఫ్రాంచేటి ఆమె పేరు, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇక్కడ చూసినట్లయితే 2023 జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బాస్టిల్ డే పెరేడ్లో పాల్గొన్న మంగళూరుకి చెందిన నౌకాదళ అధికారి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ఇది మనం చూసినట్లయితే దీనికి దిశ అమృత అనే లేడీ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి, దిశ అమృత, రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అని ప్రతిరోజు కూడా 1 అవర్ కేటాయించండి. సో ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే దాని ప్రభావం అనేది జనరల్ స్టడీస్ మీద కూడా పడిద్దండి. లైక్ ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, ఇలాంటి వాటి మీద కూడా వాటి యొక్క ప్రభావం పడుతుందండి. సో జాగ్రఫీ, ఇలా అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనే కాకుండా సో నాలెడ్జ్ పరంగా కూడానండి, అంటే మనం అన్ని జనరల్ స్టడీస్ కవర్ చేస్తూనే సో కొంత కరెంట్ అఫైర్స్ చదివే విధంగా మీకు ఇక్కడ అందించడం జరుగుతుందండి. సో ఇందులో మనం కరెంట్ పాలిటీ గురించి మాట్లాడుకున్నాం, మన రిపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎకానమీ రిలేటెడ్ అలాంటివి కూడా మీకు ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయండి. సో అందువల్ల ఎగ్జామ్కు ముందు కాకుండా ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదివితే రేపు మీకు ఈజీగా ఉంటుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.